బడుగు బలహీన వర్గాల్లో రాజకీయం చైతన్యం తీసుకొచ్చి అభివృద్ధి మార్గంలో నడిపించిన రాజకీయవేత్త, సామాజిక ఉద్యమకారుడు, ఉప ప్రధాని పదవిని అధిష్ఠించి దళిత వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానీయుడు బాబు జగజీవన్ రామ్ ఎప్పటికీ చిరస్మరణీయులని ఏపీ ఎంఆర్పీఎస్ ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షులు పలివెల శివమణి తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం లోబకొత్తూరు గ్రామంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాతపూడి సత్యబాబు, పలివెల శ్రీనుబాబు, నాగేశ్వరరావు, బైరాల పెద్ద లోవరాజు, గడిపే డేవిడ్ రాజ్, తాతపూడి చరణ్, బోడపాటి అప్పలకొండ, శీల రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా లోబకొత్తూరు గ్రామంలో మన జయంతి కార్యక్రమం బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని ఈరోజు ఎంతమంది కలిసికట్టుగా చేసుకున్నామంటే ఆనాడు మన జగజీవన్ రామ్ గారు మన జాతి కోసం ఎంతో కష్టపడి పోరాడి శ్రమించి నిరంతరం కృషి చేసి మన జాతి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండడం కోసం ఆయన ఎన్నో శ్రమలు పడి ఈరోజు మనందరినీ స్థాయి తీసుకొచ్చారు. అలాంటి ఆయనకి నివాళులు అర్పించడానికి మనందరం రుణపడి ఉన్నాము. దయచేసి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో జరుపుకోవాలని, ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి ఆ దేవుడు మనకు ఆశీస్సులు ఇవ్వాలని, జగజీవన్ రామ్ కూడా తోడుగా ఉండి మన జాతీయ పోరాటం కోసం కృషి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని ఈ అవకాశం కల్పించినందుకు మనకు కూడా ఈరోజు మన బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా లోబకొత్తూరు గ్రామంలో ఏపీ ఎంఆర్పీఎస్ తరఫు నుంచి చాలా ఘనంగా డప్పులతో ఊరేగింపుగా బాబు జగజీవన్ రామ్ పూలమాలలు వేసి గ్రాండ్గా మాదిగ సోదరులు ఇక్కడ మాదిగపేట పెద్దల సమక్షంలో అందరి సమక్షంలో గ్రాండ్గా పూలమాలలు వేసి ఆయనకు సత్కరించి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాడంటే ఆయన ఎంతో కష్టపడి చేస్తేనే కానీ ఈ స్థాయికి వెళ్ళలేదు. ఆ రోజు కుల వ్యవస్థ ఉండబట్టికే ఆయన ప్రధాని అవ్వలేకపోయాడు. కారణం అందరికీ తెలిసింది. లేదంటే ఉప ప్రధానితో ఆగిపోయాడు. ఆయన ఉప ప్రధాని నుంచి ప్రధానికి వెళ్ళడానికి కారణం ఆ రోజున్న అగ్ర కులస్తులు దళితుడిని ప్రధానమంత్రి చేయకూడదన్న ఉద్దేశంతోనే ఆయన్ని తప్పుతో పక్కన పెట్టడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన దళితులందరూ మాలామాదిగలు అందరూ కలిసికట్టుగా ఉండకపోతే చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుగురిండిగానే బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ దళితుల గురించి ఎంతో కృషి చేసి ఎన్నో పోరాటాలు చేస్తేనే కానీ ఈరోజు ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా సరే అందరూ మనసులో ఉన్నారంటే అది దళితుల గురించి ఎంతోమంది ఉద్యమాలు చేసి పోరాడితేనే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. అంబేద్కర్ చెప్పారు, అది ఏమని అయినా తిరగబడి ఎదిరించి పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పారు. కానీ బానిస బతుకులు బతకొద్దని చెప్పేసి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ప్రకారంగా మనందరం ఒక అండర్స్టాండింగ్గా మనందరం కూడా ఒక కలిసికట్టుగా ఉండి దళితులందరినీ ఒక తాటి మీద తీసుకెళ్తేనే కానీ మనం ఈ అగ్ర కులస్తులను ఎదుర్కొనే పరిస్థితి రాదని చెప్పేసి ఈ సందర్భంగా